రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఈ రోజు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇటు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని యేసుక్రీస్తును వేడుకున్నారు. యేసుక్రీస్తు మందిరం పేరు కలవారి బాప్టిస్టు చర్చిలోని పాస్టర్ ప్రేమ్ కుమార్ మరియు డేవిడ్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇటు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్వోన్నతుడా నా యేసయ్యానికి శ్రేష్టమైన నామమున వందనాలు. ఇప్పటివరకు ప్రభా పాడినటువంటి పాటలన్నింటిలో ప్రభా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచేందుకు వందనాలు. వాక్య భాగం ద్వారా తన ప్రభావ కొన్ని విషయాలు ప్రభావ మీతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఆన్ ప్రభా మీకు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆన్ ప్రభా మా కొరకు ప్రభా మీరు తన ప్రభా ఇక లోకానికి వచ్చినటువంటి దేవుడు అయినందుకు వందనాలు. తండ్రి ఆది అందు ఉన్నటువంటి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి ఆన్ ప్రభా నీ చేతులకు అప్పగిస్తుండగా వాక్య భావనకు వెళ్తుండగా ప్రభా బిడ్డలకు ఎట్టి వర్తమాన అవసరం ఉందో అనుభవానికి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క బిడ్డలతో ప్రభావ మీరు మాట్లాడమని వేడుకుంటూ అనుభవ వాక్యానుసారమైనటువంటి క్రిస్టమస్ను అనుభవ ఆరాధన ప్రభావ మేము కలిగి ఉండి నిజంగా ప్రభావ మా హృదయంలో నిజంగా ప్రభావ నిన్ను ప్రభావ నీకు నేర్పుతా. హల్లెలూయా. కోడి నేర్పుతాం. తల్లి చదవచ్చిన వారు వాక్యం చదువుతుందా? పొద్దున సాయంత్రం చదువుతున్నారా? మనం వాదిస్తాం, రండి మీకేం నష్టం ఉన్నదో అది చెప్పండి అంటే ఏడ చెప్తావు? ప్రార్థనలో సరిపోదు, వాక్యంలో చూసి వాక్యం చదివి ఆ ప్రకారం ప్రార్థన చేయటం. హల్లెలూయా. అవ్వ కొందరు నిద్ర వస్తుందా? నిద్రవుతుంది. ఈమె పరిశాన్, ఈమెకు దేవుల పరిశానకు ఇప్పుడున్న ఆమెకు పాపాత్మల సరికి పరిశాన్ ఉంది. ఎందుకంటే దాని నుండి విడుదల పొందాలి కదా. ఆమె పరిశాన్ ఆమెకు ఉంది. కాబట్టి ఈ విషయం మనం చూస్తున్నాం. ఒకసారి మనం ఎక్కడికి వెళ్దామంటే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి నేర్చుకుందాం. మరియు వారి మనసులు గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. ఒకసారి 17వ వచనం చదువుదామా? 17వ వచనం. ప్రభువే ఆత్మ యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమును ఉండును. మనమందరమును